నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని నెల్లిపూడి గ్రామంలో 8 లక్షలతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో నేడు ములాఖాత్ అయిన మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ నేతలు. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ఘనంగా సాగుతున్న ధనుర్మాస పూజా కార్యక్రమాలు. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు. సర్వాంగ సుందరంగా రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు మంగళవారం కోట ఎన్డీసీ సిబి బ్రాంచ్ ముందు కోట మండలంలోని 5 సహకార సంఘాల సీఈఓలు మరియు సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఊనుగుంటపాలెం సిద్ధవరం సొసైటీ సీఈఓలు మాట్లాడుతూ ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా జీవో నెంబర్ 36 పూర్తి స్థాయి అమలు చేయాలని, అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులని రెగ్యులర్ చేయాలని, అలాగే గ్రాడ్యుయేటీ చట్టం వర్తింపజేయాలని, సిబ్బందికి ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కొరకు రాష్ట్ర స్థాయి యూనియన్ మేరకు ఈ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి విజయవాడలో ధర్నా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 2వ రోజు వారికి మద్దతుగా కోట మండలంలోని 5 బ్యాంక్స్ సిబ్బంది ఈరోజు ఎన్డీసీసీ బ్యాంక్ ముందు 2వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మా సమస్యలు ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి ఎటువంటి భారం లేకపోయినా మా మీద ఉన్నటువంటి మా సంఘంలో మేము పనిచేసిన దానికి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఎన్నో మార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూడా ఎటువంటి సూచన కనిగి ఈరోజు ఇక ఏరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రకటించి ఈరోజు నిరాహార దీక్ష 5వ తేదీ నుంచి 9వ తేదీ దాకా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే 2019 తర్వాత జాయిన్ అయిన వ్యక్తుల్ని రెగ్యులరైజ్ చేయాలని, అలాగే జియో నెంబర్ 36ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, గ్రాడ్యుయేటీని మ్యాక్సిమం 10 లక్షల వరకు పెంచాలని, అలాగే 2019-24 పిఆర్సీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సహకార సిబ్బంది యూనియన్ ఏఏసీ మేరకు విజయవాడలో ధర్నా జరుగుతున్నది. జేఏసీ ఆధ్వర్యంలో మా సంఘ సిబ్బంది విజయవాడ ధర్నాకి వెళ్ళగా మిగిలిన సిబ్బంది బ్రాంచ్ ఎదుట రిలే నిరాహార ధర్నాలు చేయడం జరుగుతున్నది. మా న్యాయమైన కోరికలను తీర్చడంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారో ప్రభుత్వం పైన భారం పడని ఏకైక సంస్థ మా కోఆపరేటివ్ సంస్థ. ప్రతి ఒక్క రూపాయి కూడా మేము రైతులకు రుణాలకు ఇచ్చిన మాకు మార్జిన్లో చేసుకునే విధంగా మేము కష్టపడుతుంటే మాకు అనేక విధమైన ప్రభుత్వం వారు ధాన్య సేకరణ కానీ ప్రతి ఒక్క పనులు మా చేత ఎక్కువ శ్రమ చేయించుకొని మాకు రావాల్సిన దానికి ఇచ్చే తల్లికి కనికరం లేకుండా చేస్తున్నారు. మాకు 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు ప్రతి ఒక్క పనిలో అండదండలుగా ఉంటూ మాకు సంఘాలు కంప్యూటరైజ్ చేసినప్పుడు రాత్రింబవళ్ళు కష్టపడిన సిబ్బందిని రెగ్యులర్ చేయమంటే చేయకుండా దానికి కూడా మేనవేషాలు లెక్క పెడుతున్నారు. కావున మాకు న్యాయమైన కోరికలన్నీ పరిష్కరించి వెంటనే మాకు సానుకూలంగా స్పందించాలి. అలాగే పిఆర్సీ కూడా 2014 అన్నారు, 2019 అన్నారు, ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇచ్చిన జీవో 36ను కూడా అరకొరలతో కొరలేసి ఆపున్నారు. కానీ ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 30 బైకులు, 4 ఆటోలు, 1 కారును సీజ్ చేసిన పోలీసులు. టిడ్కో ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. ఈరోజు
మా నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈ నేరాలను తగ్గించే క్రమంలో భాగంగా ఈరోజు చిట్ హౌసెస్లో ఈ కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 సిఐలు, 7 మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు అందరూ దీంట్లో కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ క్విక్ హౌసెస్లో ఎక్కడ కూడా ఎటువంటి సాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఎటువంటి గంజా కానీ దొంగతనాలు కానీ కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏదైనా నేరాలు జరగకుండా చూసే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్చెస్ కండక్ట్ చేయడం అయింది. దాదాపు అన్ని ఇళ్ళు కూడా సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4-5 ఆటోలు, 2 కార్లు, దాదాపు 30 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. వాటిని ప్రాపర్గా వెరిఫై చేసి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటే దాని మీద దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా ముఖ్యంగా ఈ రోడ్డు యాక్సిడెంట్ గురించి కూడా ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్పడం జరిగింది. గంజా తాగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సైబర్ నేరాలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో ఇక్కడంతా కాలనీ కూడా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యలు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని చెప్పి వాళ్ళకు అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మా సి గంగాధరు, మా సంఘం శ్రీనివాసరెడ్డి, మా ఎస్ఐలంతా సంఘం సర్కిల్ ఎస్ఐలు, కార్పొరేట్ ఎస్ఐలు అందరూ కూడా యాక్టివ్గా పాల్గొని దీంట్లో కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయం నందు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడికి కూటమి మీ ప్రభుత్వం అండగా ఉంటుందని, దానికి నిదర్శనం ఈ కార్యక్రమం అని ఆయన తెలిపారు. 52 మందికి దాదాపు 39,41,797 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ మనం మా నాయకుల సమక్షంలో మీ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్తున్నాడు మా పురుషయ్య కానీ మా నాయకులు కానీ, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అయితే లేదు. అట్లాగే గతంలో ఎవరైనా ఇంటి పెద్ద చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు గవర్నమెంట్, చంద్రన్న బీమా. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి చెప్తున్నా, మీకు తెలుసుకోవాలా. ఏదో వచ్చేసేవాళ్ళే డబ్బులు ఇచ్చేసేవాళ్ళే వెళ్ళిపోదాం, నీకు మర్చిపోదాం అనుకుంటే ఇంకా అంతకన్నా ఇంకోటి ఉండదు. ఎందుకంటే పేదల పట్ల, పేద ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో హాస్పిటల్లో దాంట్లో సగభాగం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు దీవించాల్సిన అవసరం. అట్లేకుండా మీరు ఏదో తీసుకుని మీరు వెళ్ళిపోయి మేమే మాదే అంటే ఇంకెవరు భవిష్యత్తులో మీకు సహాయం చేయరు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఉన్న ఒక్క భాగం మళ్ళీ అలా పార్టీ కోటేషన్ ఉండేది. కానీ 5 సంవత్సరాల్లో పేదవాడికి ఏమైనా ఒరిగిందా అది చెప్పండి. మీ గ్రామాల్లో ఎక్కడ ఒక పేదవాడికి బాగా లేకపోతే ఎప్పుడో డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిందే? కుటుంబం చనిపోతే 2 లక్షల రూపాయలు అదనం ఇచ్చిందే? లేదు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా పేదల పట్ల, సంక్షేమం పట్ల ప్రథమ ప్రయారిటీని తీసుకుని ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. నేను ప్రతి మీటింగ్లో నేను చెప్తూ ఉన్నా. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో నేడు ములాఖాత్ కానున్న మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ నేతలు అన్నాబత్తిన శివకుమార్, అంబటి మురళి, పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. వాకాడు మండలంలోని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు శాసనసభ్యులు పర్యటన సందర్భంగా డాక్టర్ పాసం సునీల్ కుమార్ ను ఘనంగా స్వాగతం పలికిన సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, చరణ్ రెడ్డి, పాట్రంగం, అరుణ్ కుమార్ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని నెల్లిపూడి గ్రామంలో MGNREGS పథకం ద్వారా సుమారు 8 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా సీసీ రోడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.
నెల్లిపూడి గ్రామంలోనే నిర్మించుకున్న సీసీ రోడ్డుని వివరాలను సంబంధించిన ఇంజనీర్ ద్వారా ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ నాయకులతో కొంతసేపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎమ్మెల్యే చర్చించారు. నెల్లిపూడి గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి బాణసంచాలతో మారుమ్రోగించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నాయకులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, ఏఎంసీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, పంచాయతీరాజ్ ఇంజనీర్ కిరణ్, కల్లూరు హరీష్ నాయుడు, ఎంబేటి పోలయ్య, జానకి రామరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, కంబాల రమణయ్య, హరికృష్ణారెడ్డి, మెస్ ప్రొప్రైటర్ హరికృష్ణారెడ్డి, నజీర్, భాష నెల్లిపూడి గ్రామస్తులు పాల్గొన్నారు. హరీష్ వాకాడు మండల పరిధిలోని కొండూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వెంకట కృష్ణారెడ్డి, చంద్రభూషణ్ రెడ్డి, రామచంద్రారెడ్డిల తల్లి స్వర్గీయ సన్నారెడ్డి నరసమ్మ 5వ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం నరసమ్మ కుమారుల వారసులు భరత్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాయి చైతన్య రెడ్డి, మన్వితారెడ్డిలు నానమ్మ జ్ఞాపకార్థం ఆ గ్రామానికి చెందిన 200 మంది గిరిజన మహిళలకు బట్టలు, చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. నా గెలుపు కోసం కష్టపడింది నా పేదోలే, వారే నా బలం, నా ధైర్యం. పార్టీలకు అతీతంగా పేదవాళ్లకి న్యాయం చేయాలని గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా దర్బార్ రూపకర్త మంత్రి నారా లోకేష్ అని సందర్భంగా తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పేద ప్రజలకు అధికారులు న్యాయం చేయాలని తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలకు తక్షణ అధికారులు స్పందించాలన్నారు. మండలంలోని ఆయా పంచాయతీలో ఉన్న నాయకులు ఇంటి వద్ద ఉండకుండా ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యాలయంలో పని చేయించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందన్నారు. పేదోళ్లు పనులు సకాలంలో అధికారులు చేయకపోతే తాను అధికారులను ఏం చేయాలో నాకు బాగా తెలుసన్నారు. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి సంవత్సరానికి గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు. ఈసారి సూపర్ 6 లో భాగంగా మేము 20,000 ఇచ్చాం. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇచ్చాం. ఏదో 1-2 మిస్ అయితే చెప్పండి. మన ఏడీ గారు కూడా వచ్చున్నారు. ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఎంతమంది బిడ్డలు నుంచి ఇంట్లో చదువుకుంటుంటే అన్ని 11,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా చంద్రబాబు గారు చెప్పారు. అది ప్రతి ఒక్కరికి చేసి చూపిస్తున్నానని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు తెలుసు CMRF అంటే ముఖ్యమంత్రి సహాయ నిధులు గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మళ్ళీ ఒక 50 ఇస్తున్నారు. దాదాపు 4 లక్షలు ఇచ్చారు సీఎం గారు. ఇప్పుడు దాదాపు 4-5 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్స్ లో తీసుకుని ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైనా హాస్పిటల్లోకి వెళ్ళి చూపించి బిల్స్ ఉంటే దయచేసి మా నాయకులను సంప్రదించండి. వస్తే మీ అందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాను. గొప్పలకైతే కాదు, పేదవాళ్ళకి. కాబట్టి మీరు కూడా నాయకులు కూడా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఈరోజు ఎన్డీఏకి పట్టం కట్టారు. మా కాపులు కూడా ఇచ్చినారు. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మీరు కూడా గుర్తించి మా దృష్టికి తీసుకురండి. మన గూడూరు శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అర్జీదారులకు గౌరవ శాసనసభ్యుల గారి సమక్షంలో మీరు అర్జీలు ఇస్తున్నారు.
ఈ అర్జీ అనేటువంటిది ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. ఆయన సమక్షంలో సమస్య చెప్తున్నారు కాబట్టి అది రికార్డు చేసి ఆ యొక్క సమస్యలు పరిష్కారం అవుతుందో తెలియజేస్తారు. ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. ఈ కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గంలో గూడూరు మండలంలో ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా మన మండలానికి మన గౌరవ శాసనసభ్యులు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని ఇది యొక్క ఈరోజు ఈనాటి ప్రజాదరణ చక్కటి కార్యక్రమంలో ట్రాన్స్పాండర్ అనే ఒక పరికరాన్ని డిస్ట్రిబ్యూషన్కి ఇక్కడ సమయం కేటాయించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ట్రాన్స్పాండర్ అనేది బోట్లో అమర్చుకునే ఒక పరికరం. ఈ పరికరము 2-way కమ్యూనికేషన్. ఇది ఏంటంటే మనకు ఒక 7 యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి. ఇది ట్రాన్స్మిటర్ రెస్పాండర్ కలయిక. ఈ పరికరము 21,000 రూపాయలు, 29,000 రూపాయలు. ఇది మనం 100% గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బోట్లో అమర్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం బోట్లో వెళ్తున్నప్పుడు ఏ దిశలో వెళ్తున్నాం, ఎటువైపు వెళ్తున్నాం, ఇంటర్నేషనల్ వాటర్ బార్డర్స్ దాటుతున్నామా, లేకపోతే బోటు చక్కగా పనిచేస్తుందా లేదా, ఏదైనా రిపేర్ ఉందా, లేదంటే బోట్ మీద ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా దాంట్లో కమ్యూనికేషన్ సిగ్నల్స్ పంపించుకోవచ్చు. మీరు ఫిషింగ్ సంబంధించి కూడా చేపలు ఎక్కడ బాగా దొరుకుతాయి, సమృద్ధిగా దొరుకుతాయి అనే విషయాలు కూడా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్లో మేము అన్ని విషయాలు కూలంకషంగా దీనిలో పొందుపరచడం జరిగింది. సో ఇది శాటిలైట్ బేస్డ్ గా పనిచేస్తుంది. ఒకసారి దీన్ని బోర్డులో అమర్చితే కనుక శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా మీకు కమ్యూనికేషన్ వచ్చి మీరు దీని యొక్క పనితీరు బట్టి మీ యొక్క పనితీరు మెరుగుపరచుకోవచ్చు. బోర్డు మీద ఏ సమస్యలు ఉన్నా కూడా దీని ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. ఇది కంప్లీట్ శాటిలైట్ బేస్డ్ అవాంటెల్ అనే సంస్థ మన బోర్డులో దీన్ని పేద బడుగు బలహీన వర్గాలకు విద్య ఆయుధమని గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ విద్యా సామాగ్రిని అందజేశారు. గురుకుల పాఠశాలను గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. హోటల్ పాఠశాల ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం సిబ్బంది విద్యార్థులు పలికారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులోనే చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకుని చదువే లక్ష్యంగా విద్యార్థులు చదవాలన్నారు. గురుకుల పాఠశాల నుంచి కలెక్టర్లుగా, పోలీసు ఉన్నతాధికారులుగా, వివిధ శాఖల్లో అధికారులుగా చూడాలన్నదే డాక్టర్ అంబేద్కర్ ఆశయమని తెలిపారు. నీళ్లు తాగాలన్నా ఆయన దోషుల్లో తాగేవాడు, నీళ్ళు ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా అవమానాలు పడినటువంటి మన అంబేద్కర్ గారు మన జాతీయ డౌట్ లేదు. ఆ మహానుభావుడు చదివి పేదవాడు చదివితే ఈ విధమైన మేధాశక్తి మాకు కూడా ఉంది, మేము ఎవరితో కూడా తీసుకోమని పోటీపడి రాజ్యాంగం రచన మహా వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను అందరూ తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తిగా తీసుకోండి. మీలో ఎంతో మంది ఈరోజు IAS లో సెలెక్ట్ అయ్యేవాళ్ళు చాలా వరకు ఈ SC BC రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన బిడ్డలే. IPS వాళ్ళే, DSPలు వాళ్ళే, గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళే, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో SIలు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి BC రెసిడెన్షియల్ స్కూల్, SC రెసిడెన్షియల్ స్కూల్ చదివినటువంటి బిడ్డ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు టీచర్స్ మీకు ఉన్నారు, అందరిలాగా మీరు కాదు. కాబట్టి మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి నా బిడ్డ బాగా చదువుకోవాలా, నా బిడ్డ ఒక మంచి ఆఫీసర్ అవ్వాలా, ఒక టీచర్ అవ్వాలా, ఒక MRO అవ్వాలా, ఒక MDO అవ్వాలా, ఒక కలెక్టర్ అవ్వాలా, ఒక డాక్టర్ అవ్వాలనే ఆశతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు. ఆ ఆశల్ని మీరు ఎప్పుడు కూడా అడి ఆశలు చేయదు. ఎందుకు చెప్తానంటే ఈ సమాజంలో డబ్బు ఉన్నా డబ్బు లేకుండా వేరే కదా, కానీ చదువు లేకపోతే మాత్రం గౌరవం అయితే దక్కదని చెప్పి నాకు తెలిసిన వరకు నేను తెలియజేస్తున్నా. చదువుకుంటేనే గౌరవం. ఎక్కడికైనా చదువుకుంటూ నీకు వస్తే ఏ భాషన్నా మాట్లాడేదానికి నీ జ్ఞానం కలుగుతుంది. అట్లా లేకుండా ఊరికే ఉంటే మనం ఎవరు లక్ష్యం. మనం కూడా గతంలో మన తాతలు ముత్తాతలు బానిసలుగా బతికేటట్టు మనం కూడా బతకాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన పొద్దు బానిస బతికాం. ఎన్నిసార్లు మన అమ్మ నాన్నలు బతికారు. మనం బతకబడ్డా, మనం చదువుకోవాలా. చదువుకుంటే మనం నలుగురికి చెప్పొచ్చు. నమస్తే మాన్యులు, మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులందరికీ
అంబేద్కర్ గురుకుల పాఠశాల కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి సమాజంలోని అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క విద్యకు, సంక్షేమానికి, హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న మన నాయకుడు, మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్య ఆవశ్యకత ఎంతగా ఉంది. ఒక విద్యతోటి సమాజం బాగుపడుతుందనే ఒక దృఢ సంకల్పంతో విద్యార్థుల యొక్క జీవితాల్లో వెలుగునిప్పుడై ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడానికి మరియు మౌలిక వస్తువు రూపకల్పనలో మన నాయకులు గారు చేస్తున్నటువంటి శ్రద్ధకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ముఖ్యంగా ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు మరియు విద్యార్థుల యొక్క లక్ష్యాలని, ఉన్నతమైన లక్ష్యాలను నిలుపుకునే విధంగా విద్యార్థులు ప్రోత్సహిస్తూ వాళ్ళలో ప్రేరణ కలిగినటువంటి మన నాయకులకి ఇది ఒక గొప్ప నాయకత్వ లక్షణం. మరి ప్రజల యొక్క సేవే పరమావధిగా భావిస్తూ అభివృద్ధి, న్యాయము, సమానత్వాన్ని విలువలతో ప్రేరణ కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుల యొక్క దిశానిర్దేశించినటువంటి గొప్ప నాయకులు మన ఎమ్మెల్యే గారు. మరి నాయకుల యొక్క విలువలు మాకు జనవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 నుండి 7 సంవత్సరాల లోపు మరియు 15 నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి శ్రీహరి తెలిపారు. మనుబోలు గ్రామంలోని ప్రత్యూష ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ప్రత్యేకంగా ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని, ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మనుబోలు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ ప్రత్యూష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒకసారి చూడమా. గ్రామ పంచాయతీ నందు లోటస్ ప్రైవేట్ స్కూల్ దగ్గర 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఆధార్కి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ జరుగుతున్నది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది 5 నుంచి 7 సంవత్సరాల లోపు మరియు 15 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లలు మ్యాండేటరీ బయోమెట్రిక్ కోసము ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నది. కావున ప్రజలందరూ తమ పిల్లల్ని ఈ స్పెషల్ సంబంధించిన డ్రైవ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవాలయాల్లో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలో మహిళలు తిరుప్పావైని పాటించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం వాసుదేవాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థ పంచక వాసినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వామదేవ ప్రియాయ వెంకటేశాయ నమః. ఓం నిత్య యౌవన మూర్తయే శ్రీ వెంకటేశాయ నమః. ఓం అద్వితార్థ ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం విశ్వతీర్థారహారిణే శ్రీ
హిందూ సంప్రదాయాలకు ప్రతీకగా రంగవల్లులు నిలుస్తాయని వాకాడు మండల వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొడవలూరు దామోదర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ ప్రాంగణంలో కోట మండలం చందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ పర్యవేక్షణలో మహిళలకు రంగవల్లులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వాకాడు దళితవాడలోని మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రంగవల్లు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తన స్నేహితుడని, వాకాడు సీనియర్ జర్నలిస్ట్ అని, గత 18 సంవత్సరాలుగా తన తండ్రి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి అభిమానం చూరగొంటున్నారని కొనియాడారు. అందరూ చెప్పండి ఈ వీడియో చాలా ఉన్నాయి మీరుంటే బాగుంటుంది. రథము ఇచ్చాము చాలు కదా, నాది ఒక భాగం. మళ్ళీ మాట్లాడి థ్యాంక్ యూ. సరే ఓకే సరే కవర్ పెట్టి రామా బయటికి రామా, ఏం కాదు. అవతల మధ్యలో సురేఖం వేసింది. ఆ 3 వాళ్ళ సురేఖమ్మ కామెంట్స్ ఇది 1 2 3 4 నెంబర్లు వేసి రెండు మీటర్ వరుసగా సీరియల్గా పలకపో 1 2 3 4 కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మా స్నేహితుడు, ఈ వాకాడుకి మాజీ ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ నాయకులుగా పనిచేస్తున్న భక్తవత్సల రెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. మనం ఒక 5 నిమిషాలు అడుగుతుంది. అదేవిధంగా నా క్లాస్మేట్ జయశ్రీ గారిని న్యాయ నివేదికగా పిలిచాము. ఆమెను కూడా రమ్మను. ఎంవీరావు ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు 10,675 కార్యక్రమాలు చేశాము 18 సంవత్సరాల్లో. ఇటీవల మా మదరు చనిపోయింది, అందుకని ఇద్దరు పేరు పెట్టి ఇప్పుడు కొత్తగా ఎంవీరావు ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఒక 2 నెలల నుంచి దాదాపు 30 కార్యక్రమాలు చేశాం. నిన్న చందోడులో జరిగిన కార్యక్రమానికి అత్యంత అద్భుతంగా 75 మంది వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా మన వాకాడు దళిత వాళ్ళలో లేటుగా చెప్పినా కూడా బాగా స్పందించి ముగ్గులు వేశారు. వాళ్ళకి మేము తోచిన విధంగా 2 ముగ్గులు మాకు తోచిన ముగ్గులు పోటీలకి బహుమతులు ఇస్తున్నాము. ఇప్పుడు జయశ్రీని 2 మాటలు మాట్లాడవలసింది. లీలామోహన్ గారికి ఎంవీరావు ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు మొదలుకొని విద్యార్థులకైతేనేమి, సమాజపరంగా అయితేనేమి అందరికీ ఇప్పుడు దాకా 10,000 కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్యానగరు, వాకాడు, కోట, రక్తదానం ముఖ్యంగా. ఈ రక్తదానంతో మనం ఎంతోమంది ప్రాణాలని నిలబెట్టేదానికి అవకాశం ఏర్పడుతుంది. చాలా మంచి కార్యక్రమం. అదే కాదు, విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అవన్నీ కూడా పరీక్షల ముందు తీసుకొచ్చి ఇస్తుంటారు. సంపాదన తక్కువైనా కానీ ఆ వచ్చిన దాంట్లోనే ఈ సేవా కార్యక్రమాలు చేసేటువంటి గొప్ప మనసు లీలామోహన్ గారిది. వీళ్ళ యొక్క సేవా నిరతి నిరంతరం కొనసాగాలనేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. స్నేహితుడు, జర్నలిస్టు లీలామోహన్ వారి తండ్రి పేరుతో ఎంవీరావు ఫౌండేషన్ చందోడు కేంద్రంగా గత అనేక సంవత్సరాలుగా వారి తండ్రి మరణానంతరం ఈ సంస్థ ద్వారా తన శక్తి మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గత అనేక సంవత్సరాలుగా మన మండలంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఆ పరంపరలో కొనసాగింపుగా ఈరోజు మన వాకాడులో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం, దీనికి నన్ను అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషం. ముందు కూడా ఇటువంటి అనేక కార్యక్రమాలు కొనసాగాలని సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని నెల్లిపూడి గ్రామంలో 8 లక్షలతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన. నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లితో నేడు ములాఖాత్ అయిన మాజీ మంత్రి ఆర్కే రోజా, వైసీపీ నేతలు. గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ ఆలయాల్లో ఘనంగా సాగుతున్న ధనుర్మాస పూజా కార్యక్రమాలు. పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న భక్తులు. వాకాడు దళితవాడలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ ఆవరణలో ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు. సర్వాంగ సుందరంగా రంగవల్లులను తీర్చిదిద్దిన మహిళలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.